7 డేస్ కంప్లీట్ అయిపోయాయి. డే 1లో ఫుడ్ని జస్ట్ టచ్ చేసిన మా బేబీ ఇప్పుడు తనే ఫుడ్ని పట్టుకొని మౌత్కి తీసుకువెళ్ళడానికి ట్రై చేస్తున్నాడు. చిన్న చిన్న స్టెప్స్ మనకు చాలా హ్యాపీనెస్ ఇస్తాయి కదా. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ బేబీ లెడ్ వినింగ్ జర్నీ. టుడే ఈజ్ వెరీ స్పెషల్ డే బికాస్ బేబీ లెడ్ వినింగ్ స్టార్ట్ చేసి 1 వీక్ కంప్లీట్ అయిపోయింది. ఈ జర్నీని షేర్ చేయడానికి రీజన్ ఏంటంటే చాలామంది న్యూ మామ్స్ బేబీ లెడ్ వినింగ్ స్టార్ట్ చేయడానికి కన్ఫ్యూజ్ అవుతుంటారు కదా. బేబీ తింటాడా, చోకింగ్ అవుతుందా, ఎలా ప్రిపేర్ చేయాలి, ఇవన్నీ డౌట్స్ ఉంటాయి కదా. సో డే 1లో ఫుడ్ని చూసి మా బేబీ చాలా కన్ఫ్యూజ్ అయ్యేవాడు అనమాట. దాన్ని టచ్ చేసి దాంతో ఆడుకునేవాడు అనమాట. దానికి నోట్లో తీసుకువెళ్ళడానికి కూడా చాలా చిరాకు పడేవాడు అనమాట. తను డే 7కి వచ్చేటప్పటికి తను కంప్లీట్గా చేంజ్ అయిపోయాడు అనమాట. తనకు బాగా కాన్ఫిడెన్స్ వచ్చిందనమాట. తన మట్టుకు తానే తినడానికి ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు జర్నీలో నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఫస్ట్ ఫ్యూ డేస్ నేను చాలా నర్వస్గా ఫీల్ అయిపోయాను అనమాట. బేబీ తినకపోతే అసలు సరిపోతుందని చాలా టెన్షన్ పడేదాన్ని నేను. బేబీ లెడ్ వినింగ్లో ఫుడ్ తినడమే అది మెయిన్ ప్రయారిటీ కాదు, బేబీకి ఫుడ్తో కొంచెం కంఫర్టబుల్గా ప్రిపేర్ చేయడం అనమాట. అదైతే నేను నేర్చుకున్నా ఈ జర్నీలో. బేబీస్ చాలా తొందరగా అన్నీ నేర్చుకుంటారు అనమాట. వాళ్ళకి మనం కొంచెం టైము, పేషెన్స్ ఇవ్వాలి. డే 8లో మళ్ళీ ఇంట్రెస్టింగ్ ఫుడ్తో మళ్ళీ కలుస్తా. అంటిల్ దెన్ స్టే ఫిట్, స్టే హ్యాపీ, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.